హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాహినీస్ డిఎస్సి వరల్డ్. ఈ ఛానల్లో ప్రతిరోజు కూడా మీకు ఎర్లీ మార్నింగ్ కరెంట్ అఫైర్ క్లాస్ అనేది ఉంటుంది కదా. సో మనం జాన్వరి 30 వరకు అయితే కరెంట్ అఫైర్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. 31st ఒక్కరోజు బ్యాలెన్స్ ఉందన్నమాట. సో ఈరోజు జాన్వరి 31st కరెంట్ అఫైర్ చెప్పుకున్న తర్వాత మనకి నవంబర్, డిసెంబర్ అండ్ జనవరి 3 months కరెంట్ అఫైర్ యొక్క క్లాసెస్ పీడిఎఫ్ మీకు కంప్లీట్గా అందించినట్టు అయిపోతుంది. ఆ తర్వాత మీకు ఫిబ్రవరి మంత్ కరెంట్ అఫైర్ మొత్తము కూడా ఒక 1 weekలో నేను మీకు రాసి వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఇంకా ఎవరైనా కరెంట్ అఫైర్ పీడిఎఫ్లు అనేవి తీసుకోకపోతే 9494163477 అనే నెంబర్కి ఈ 3 months తాలూకా కరెంట్ అఫైర్ కావాలని మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే వాళ్ళు వివరాలు అందిస్తారు. మీరు పే చేసి ఆ పీడిఎఫ్ని తీసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడైతే జాన్వరి 31st కరెంట్ అఫైర్ని తెలుసుకుందాం. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా సునేత్ర గారు ప్రమాణ స్వీకారం చేశారండి జనవరి 31న. ఈవిడ అజిత్ పవార్ సతీమణి గారు. ఈయన మరణించారు కాబట్టి ఆయన ప్లేస్లో సునేత్ర గారిని ప్రమాణ స్వీకారం చేయించారనమాట. ఇది జనవరి 31 తాలూకా కరెంట్ అఫైర్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సామాన్య మధ్యతరగతి ప్రజలకి చట్టపరమైన సేవల్ని మరింత చేరువ చేయాలి అని చెప్పి ఉచిత న్యాయ సేవలు అందించే విధంగా న్యాయ సేతు అనేది అందుబాటులోకి వచ్చిందనమాట. ఏంటి న్యాయ సేతు ఎలా పనిచేస్తుందంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఆధారిత వెబ్సైట్ చాట్బాట్ ద్వారా సేవలు అందిస్తుంది అనమాట. నెక్స్ట్, భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారు బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి మహిళగా నిలిచారు. అసలు ఎందుకు ప్రవేశపెట్టారు, ఏం జరిగింది అంటే ఆర్థిక మంత్రిగా ఉన్న మొరార్జీ దేశాయ్ గారు రాజీనామా చేశారు. ఆ రాజీనామా చేయడంతో ఆ బాధ్యతల్ని ఇందిరాగాంధీ గారు తీసుకొని 1970-71 యొక్క ఆర్థిక సంవత్సరానికి గాను ఇందిరాగాంధీ గారు బడ్జెట్ ప్రవేశపెట్టారనమాట. ఆ విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి మహిళగా ఇందిరాగాంధీ గారు నిలిచారు. ఆమె తర్వాత బడ్జెట్ని ప్రవేశపెట్టిన రెండో మహిళగా నిర్మలా సీతారామన్ గారు నిలిచారు. ఈవిడ 2019లో తొలిసారి బడ్జెట్ని ప్రవేశపెట్టారు. దేశంలోనే తొలి ఎల్ఎన్జి డీజిల్ డ్యూయల్ ఫ్యూయల్ డీజిల్ ఎలక్ట్రికల్ మల్టిపుల్ యూనిట్ డెమో ట్రైన్ను భారతీయ రైల్వే లాంచ్ చేసింది. పర్యావరణ హితంగా మారేందుకు ఇంధన ఖర్చులను తగ్గించడంలో ఇది ముందడుగు అనమాట. దీనివల్ల డీజిల్ వినియోగం 40% తగ్గడమే కాకుండా కాలుష్యం కూడా తగ్గుతుందని రైల్వే తెలిపింది. గ్లోబల్ హ్యూమన్ సొసైటీ ఇటీవల ఎవరికి జంతు సంక్షేమానికి చేసిన కృషికి గ్లోబల్ హ్యూమనిటేరియన్ అవార్డుని ప్రదానం చేసింది అంటే అనంత్ అంబానీ గారికి. ఇవేంటంటే జనవరి 31st యొక్క ఈ పేపర్లో కరెంట్ అఫైర్ ప్రాక్టీస్ బిట్స్ ఇవ్వడం జరిగింది. అవి అధికారికంగా ఫిడే రేటింగ్ పొందిన ప్రపంచంలోనే అతి చిన్న వయస్కుడుగా చెందిన చెస్ ఆటగాడు ఎవరు అంటే సర్వాగ్య సింగ్ కుష్వాహా. ఈయనకి 3 years 7 months 20 days అనమాట. 3 years 7 months 20 days. ఫిడే రేటింగ్ పొందిన ప్రపంచంలోనే అతి చిన్న వయస్కుడైన చెస్ ఆటగాడు ఎవరు అంటే సర్వాగ్య సింగ్ కుష్వాహా. ఈ పిల్లాడు మధ్యప్రదేశ్కి చెందినవాడు అనమాట. అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని ఏటా ఏ రోజున నిర్వహిస్తారంటే డిసెంబర్ 9. అయితే 2025లో ఈ డిసెంబర్ 9 ఈ అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకున్నాం కదా. మరి ఆ దినోత్సవాన్ని ఏ థీమ్తో నిర్వహించారు అంటే యునైటింగ్ విత్ యూత్ ఎగెనెస్ట్ కరప్షన్ షేపింగ్ టుమారోస్ ఇంటిగ్రిటీ అనే థీమ్తో దీన్ని నిర్వహించడం జరిగింది. సో జనవరి 31st కరెంట్ అఫైర్ అనేది మీకు కంప్లీట్గా అందివ్వడం జరిగింది. ఒకవేళ జనవరిలో ఇంకా ఏమైనా మిగిలిపోయాయి అని అనిపిస్తే దాన్ని మనం ఫిబ్రవరిలో ఖచ్చితంగా కవర్ చేసేస్తాము. డోంట్ వరీ. సో ఫిబ్రవరి మంత్ మొత్తం కరెంట్ అఫైర్ కూడా 1 weekలో మీకు రాసి వీడియో పెట్టి పీడిఎఫ్ అందివ్వడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు ఎవరైనా చూడకపోయినట్లయితే నవంబర్, డిసెంబర్, జనవరి 3 months కరెంట్ అఫైర్కి సంబంధించిన క్లాసెస్ అండ్ పీడిఎఫ్ అవైలబుల్గా ఉన్నాయి. సో అందరూ కూడా వినియోగించుకోండి. అతి తొందరలో డిఎస్సి నోటిఫికేషన్ అనేది రాబోతుంది. సో కరెంట్ అఫైర్ అనేది అప్పుడు ఒక్కరోజే అన్నీ చదివేద్దామంటే అస్సలు గుర్తుండే పని కాదు. కాబట్టి ఇప్పటి నుంచే మెల్లిమెల్లిగా ఈ 3 months కరెంట్ అఫైర్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. సో ఫిబ్రవరి కరెంట్ అఫైర్ మొత్తాన్ని అందించే బాధ్యత నాది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.